చాలా మంది నన్ను అడుగుతున్నారు, గ్రీన్ టీ వర్సెస్ బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి ఏది మంచిది? ఇవాళ మనం తెలుసుకుందాం. గ్రీన్ టీ 8 ounces ఉండే కప్పుకు 29 milligrams ఆఫ్ కెఫిన్ అందిస్తుంది. అదే బ్లాక్ కాఫీ 8 ounces కి సుమారు 95 milligrams కెఫిన్స్ కలిగి ఉంటుంది. ఇది శరీరానికి కావాల్సిన శక్తిని వెంటనే అందిస్తుంది. గ్రీన్ టీలో కాటేజిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ కు ఇది చాలా ప్రసిద్ధి చెందింది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇక బ్లాక్ కాఫీలో క్లోరోజెనిక్ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి, లివర్ వ్యాధుల రక్షణ నుంచి కూడా కాపాడతాయి. గ్రీన్ టీ తక్కువ రక్తపోటు, మెరుగైన కొలెస్ట్రాల్ స్థాయిలు మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. వెరాస్ బ్లాక్ కాఫీ రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. గ్రీన్ టీ కొవ్వును చక్కగా కరిగించి ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది. మరి బ్లాక్ కాఫీ జీవక్రియ మరియు కొవ్వు ఆక్సీకరణ పెంచుతుంది, బరువు నిర్వహణలో సహాయపడుతుంది. గ్రీన్ టీలో తక్కువ కెఫీన్ కంటెంట్ మరియు L-థియనిన్ ఉండటం వల్ల మంచి నిద్రపడుతుంది. బ్లాక్ కాఫీలో అధిక కెఫీన్ కంటెంట్ కారణంగా ఆలస్యంగా నిద్రపడుతుంది. గ్రీన్ టీ గట్ బ్యాక్టీరియాని ప్రోత్సహించడం ద్వారా జీర్ణ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది, ఎముకల ఆరోగ్యానికి కూడా మంచిది. వేరాజ్ బ్లాక్ కాఫీ కనుక అధికంగా వినియోగిస్తే ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. తక్షణ శక్తి, మెరుగైన ఫోకస్ కోసం బ్లాక్ కాఫీ మంచిది. అయినప్పటికీ గుండె ఆరోగ్యము, బరువు నిర్వహణ, మానసిక ఆరోగ్యం కోసం గ్రీన్ టీ మరింత అనుకూలంగా ఉంటుంది.